2024 ఇయర్ ఓవరాల్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మొదటి 6 నెలలలో అంచనాలను అందుకున్న సినిమాలు చాలా తక్కువే. మేజర్ ఇండస్ట్రీలైన బాలీవుడ్, టాలీవుడ్లలో కొన్ని మంచి సినిమాలు వచ్చినా భారీ రికార్డులను నమోదు చేసినవి తక్కువే. మలయాళ ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్స్ ను అందుకున్నా కూడా ఇండియన్ మూవీస్ లో ఓవరాల్ గా హైయెస్ట్ కలెక్షన్ అయితే అందుకోలేకపోయాయి. ఉన్నంతలో జనవరిలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్లు ఈ ఏడాది ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది. టోటల్ రన్ లో ఈ సినిమా 364 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకోగా, రీసెంట్ టైమ్ లో రిలీజ్ అయిన కల్కి మూవీ వచ్చే వరకు కూడా ఈ సినిమా కలెక్షన్లు ఇయర్ కి గాను టాప్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ఫైనల్ రన్ కలెక్షన్లను జస్ట్ 3 రోజుల్లోనే బ్రేక్ చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లోనే 380 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకుని ఫైటర్ సినిమా గ్రాస్ ను క్రాస్ చేసేసి ఈ ఏడాదికి గాను హైయెస్ట్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా ప్రస్తుతానికి దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా వీకెండ్ లోనే ఆల్మోస్ట్ 500 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉండగా, వర్కింగ్ డేస్ లో సాధించే కలెక్షన్లతో 500 కోట్ల క్లబ్ లో చేరబోతూ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇప్పుడు ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద సినిమా జోరు చూస్తూ ఉంటే అప్కమింగ్ మూవీస్ అన్నింటికి కూడా బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టడం అయితే ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా 2024 ఇయర్ కి గాను ఫస్ట్ హాఫ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన కల్కి మూవీ అప్కమింగ్ మూవీస్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేయబోతుంది. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు గ్రాస్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.